Hi everyone, degree third year, 5th sem, part A, question number 3 and 6లో మహాకవి శాస్త్రాకార విభాగ నుండి కవి పరిచయాలు ఉంటాయి. మనకి ఇంతకుముందు వీడియోలో ద ఫస్ట్ వన్ పాణిని మహాకవి, సెకండ్ వన్ కౌటిల్య, థర్డ్ వన్ భరతముని, ఫోర్త్ వన్ భారవిహ, ఫిఫ్త్ వన్ మాగహ, నెక్స్ట్ సిక్స్త్ వన్ శ్రీహర్ష. ఈ 6 కవి పరిచయాల నుండి మనకు పార్ట్ ఏలో 3లో ఒకటి 6లో ఒకటి వస్తుంది. ఈచ్ వన్ 5 మార్క్స్. శ్రీహర్ష సంస్కృత సాహిత్యమందలి ఈ శ్రీహర్ష మహాకవికి ఎంతో ప్రముఖమైన స్థానం ఉంది. వీరి తండ్రి పేరు కూడా శ్రీహర్షుడు, తల్లి పేరు మామిల్లాదేవి. ఈ శ్రీహర్షుడు క్రీస్తు శకం 7వ శతాబ్దమునకు చెందినవాడని సాహిత్యకారుల యొక్క అభిప్రాయం. వీరు ఒక సిద్ధ పురుషుడు మరియు త్రిపుర సుందరాదేవి యొక్క మంత్ర ప్రభావం వలన పాండిత్యమును పొందనని తెలియచున్నది. వీరి యొక్క మేధా సంపత్తి ఎంతో అమోఘమైనది. అంటే వీరు సిద్ధపురుషుని యొక్క ఉపదేశించడం వలన, నెక్స్ట్ త్రిపుర సుందరాదేవి ఆమె మంత్ర ప్రభావం వలన ఇతను పాండిత్యం నేర్చుకున్నాడని తెలియచున్నది. శ్రీహర్షుడు నైషధ మహాకావ్యం మరియు ఖండఖండనాద్యం అనే కావ్యమును రచించెను. వీటిలో నైషధ మహాకావ్యమునకు ఎంతో మంచి పేరు సంపాదించింది. శ్రీహర్షుడు విజయచంద్రుడు అనే రాజుగారి యొక్క ఆస్థాన కవిగా ఉండేవాడు. ఈ నైషధ మహాకావ్యం సంస్కృత భాష ఎందలి పంచమహాకావ్యాల్లో ఒకటిగా పిలువబడుచున్నది. అంటే పంచమహాకావ్యానికి ఉండవలసినటువంటి 18 లక్షణాలు కూడా ఈ కావ్యంలో ఉన్నాయి కాబట్టి ఈ నైషధ మహాకావ్యమును పంచమహాకావ్యంగా పిలువబడుచుంది. ఈ కావ్యంలో 23 సర్గలు ఉంటాయి. దీని యందు ఇతివృత్తము మహాభారతము నుండి స్వీకరించబడింది. ఈ కావ్యములో నిషధ రాజ్య మహారాజైన నలచక్రవర్తి యొక్క చరితము వర్ణించబడింది. ముఖ్యంగా నలదమయంతుల యొక్క ప్రేమ వ్యవహారము దీని యందు మనోహరంగా వర్ణించబడింది. తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. శ్రీహర్షస్ నేమ్ stands next only to Kalidasa and Bharavi. His father's name was also Sriharsha. His mother was Mamilla Devi. The historians opined that he was belonged to 7th century BC. It is said that Sriharsha became great scholar with the influence of Tripurasundara Devi, who was motivated by a Siddha Purusha. Sriharsha wrote 2 kavyas, namely Naishadha Mahakavyam and Kandakandanadyayam. The work Naishadha is very famous in Sanskrit literature. He was one of the plot in the court of the king Vijayachandra. Sriharsha's Naishadha Mahakavya is a highly appreciated work in Sanskrit literature. There are 23 cantos in this work. This book is considered as one of the 5 Mahakavyas in Sanskrit. The plot of the story was taken from the Mahabharata. ఈ విధంగా శ్రీహర్ష గురించి ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు. ఇది 5 మార్క్స్ మనకు పార్ట్ ఏలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.